హలో గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులు అనమాట వీడియో పెట్టేసి నేను ఆపేసాను వీడియో, ఎందుకంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ చాలా వరకు వెళ్ళిపోయారు అనమాట, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా వరకు. ఎందుకో మళ్ళీ అనిపించింది, చిన్న హోప్ ఉందన్నమాట. సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో లైక్స్ అయితే చేయండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్లీజ్. సో అయితే మనం ర్యాపిడో అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. నాకు జాబులు ఏం రాలేదన్నమాట, అసలు ఒక్కడికి కూడా రాలేదు జాబ్ నాకు. మళ్ళీ ర్యాపిడోనే పట్టుకున్నా, నేను ర్యాపిడో కరెక్ట్గా కొడుతున్నా కాబట్టి నాకు బాగానే వస్తున్నాయి. సో మనం అయితే ఆన్ చేసేసుకున్నాం. మరి స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. చూద్దాం ఇక రైడ్ పడుతుందో లేదంటే కమాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా పడుతుందేమో చూద్దాం, వచ్చి. సో గైస్, మనకైతే మదీనా కూడా రైడ్ పట్టదు అనమాట. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే మనం వెళ్ళాలి. అమ్మా చూసుకోండి సభ్యత, అమ్మా జస్ట్ మిస్. ఆడిపడేవాడిని, నేను పడేవాడిని. వెళ్ళిపోండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగానే ఉంటారులే, కానీ చలికి సత్తనట్టున్నారు బాగా. ఇంకా స్టార్ట్ కాలేదు, ముందుంది ముసళ్ళ పండగ తెలుసా. సో గాయస్, మనం అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఫోన్ చేయాలి, నవీన్ అటు పేరు. సో అన్న అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు అనమాట, నేను మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్తున్నా. సో ఆయన అనమాట. సో ఓకే. సో గాయస్, మనం అయితే లింగంపల్లి దాటేసి చందానగర్ అయితే వచ్చాం అనమాట. సో ఇంకా 2.1 కిలోమీటర్ ఉంది. కాకపోతే మహారాజులందరూ రోడ్డు మీదే తిరుగుతున్నారు అనమాట. ఇందాక నుంచి నేను తీయలేదు, ఇందాక ఏందో విచిత్రమైన రోడ్లు, విచిత్రమైన మనుషులు, ఏందేందో రకరకాలుగా ఉంది. ఇది పొదిలి బస్సు, మీకు కనపడుతుంది కదా, కావాలి పొదిలి బస్సు అనమాట. ఎక్కేవాలంటే ఎక్కేయండి, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటాయి. బస్ నెంబర్ కూడా ఉంది, AP 39Z0 తర్వాత ఎంత 434 నెంబర్. బుట్టోటి నుండి అడుగుతున్నాడు. అమ్మ వాడేందో ఇసురు కొట్టేటట్టున్నాడు పిల్లాడు. సో వచ్చేసాం అనమాట. ఇంకా 1.7 కిలోమీటర్, కానీ ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది, తప్పదనమాట, స్లోగా వెళ్ళిపోవాలి. ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నేను ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం ప్లీజ్ ఒక లైక్ వేసుకోవచ్చు కదా, అంతసేపు చూసే బదులు చిన్న లైక్ ఒకట అంతే. చూస్తున్నారు, ఫుల్ మొత్తం చూస్తున్నారు వీడియో, ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్. సో గాయస్, మనకి రైడ్ అయితే అయిపోయిందనమాట. 65 అన్న, 65 రూపీస్ వచ్చింది. 65 రూపీస్లో నేను ఇందాక 0 కమిషన్ తీసుకున్నాను అనమాట. అది తీసుకుంటే కట్ చేసి పట్టి నాకు. సో వాడైతే 5.91 రూపీస్ అయితే కట్ చేసుకున్నాడు, అంటే 6 రూపాయలు అనమాట. దగ్గరగా 6 రూపాయలు కట్ చేసుకున్నాను అనమాట, అంతే. సో అదే సో అయితే మనకి ఇచ్చింది అయితే 60 రూపాయలు. అది 5 రూపాయలు దానిలో కట్ చేసుకున్నాడు, అదే 6 రూపాయలు వాడు కట్ చేసుకున్నాడు. నాకు 59 రూపీస్ ఇచ్చానమాట 7 కిలోమీటర్స్కి జస్ట్. సో 8 రూపీస్ లాభం మనకి. 8 రూపీస్ కట్ కావాల్సింది మనకి, 8 అంటున్నా, 13 రూపీస్ కట్ కావాల్సింది మనకి అయితే 5 రూపీస్ కట్ అయింది. సో గాయస్, హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. మియాపూర్ దగ్గర వచ్చాను నేనైతే. సో నేనైతే వెనక్కి తిప్పేసుకుంటున్నాను, సెట్ కాదనమాట. ఈ ట్రాఫిక్లో కుట్టించుకునే కన్నా మూసుకొని వెనక్కి తిప్పుకొని అట్టే కొట్టుకోవడం బెటరు. సో అందుకని వెనక్కి అయితే తిప్పేసాను నేను. సో ట్రాఫిక్లో అసలు కొట్టలేము, దాని ఇబ్బంది అయిపోయింది. ఇందా ఒకటి బుక్ అయిందనమాట, కాకపోతే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. అనవసరంగా యాక్సెప్ట్ చేసి వచ్చాను ఇందాక. సో అది మళ్ళీ క్యాన్సిల్ చేశాను.
సో అదనమాట ట్రాఫిక్లో అయితే చాలా ఇబ్బంది. మనకే ఆయిల్ బొక్క, వాడు వెళ్ళేలోపు మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనుకో ఇంకా మనకి ఇబ్బంది అనమాట. సో అందుకని నేనే ముందు క్యాన్సిల్ చేశాను. సో గాయస్ నాకైతే 2-3 రైడ్లు పడ్డాయి అనమాట, ట్రాఫిక్లోనే పడ్డాయి అది కూడా. సో అందుకే నేను వీడియో అయితే స్టార్ట్ చేయలేదు, అదే పాజ్లో పెట్టాను ప్రస్తుతానికి. అప్పటి వరకు ట్రాఫిక్లోనే 2-3 పడ్డాయి. లంచోడు కాగురా పూకోడు, ఎర్రి పూకోడు లంచోడు అమ్మని తేగా ఎర్రి పూకోడా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ అయితే ఖమాన్ దగ్గర ఉన్నాం అనమాట, పేరు కూడా ఖమాను. సో అదన్నమాట గాయస్. ఇక వీడియో వచ్చేపాటికి 5 minutes 48 seconds అవుతుంది. ఓరి అమ్మ బంటి అనే మీనింగ్, అదే మేము ఒకటి బాగా ఫేమస్ అయిందనమాట. ఒకడైతే ర్యాపిడోలో కూడా అదే పెట్టుకున్నాడు, బంటి లంజోడు కానీ పెట్టుకున్నాడు అనమాట. పేరు ఏమంటారు, ర్యాపిడో బుక్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాం కదా మనం, అక్కడ ఏం జరిగిందంటే వాడు బంటి లంజోడు కానీ పెట్టుకున్నాడు అనమాట పేరు. వాడి పేరు బంటి లంజోడు కానీ పెట్టుకున్నాడు. వాడిని ఎవరైనా నాకైతే ఎవరి తగ్గలేదు. బంటి లంజోడకాయింది రా పిచ్చిపూ కూడా పేరు పెట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి ఒక లెటర్ అన్నా పెట్టాలి. బంటి లంజోడకాని పెట్టాడు పిచ్చిపూ కూడా. అరే అమ్మ ఏంటి ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారు బాబాయ్. సో గాయస్ మనమైతే యూటర్న్ అయితే తిప్పేసి తెంగేస్తున్నాం అనమాట. ఇంతసేపు నేను ఒక్క బూత్ మాట్లాడాను, ఆ బస్సోడు వాడి వల్ల నేను ఇప్పుడు బూత్ మాట్లాడాల్సి వచ్చింది. బూత్ మాట ఇప్పుడు మాట్లాడాను నేనైతే. అమ్మ ఎర్రిపుక్కలు ఆడ ఉంటారు, మన పక్కనే ఉంటారు, పక్కనే దోసుగాడు లెక్క సేమ్. దోసుగాడు ఎట్ట ఉంటాడు మన పక్కన ఎర్రిపుక్కలాగా. ఇక ఎన్నైతే ఎట్టొస్తున్నాడు చూడ రాంగ్ రూట్లో. ఏం చెప్పాలి, అడ్డంగా వచ్చిపోతుంది డైరెక్ట్. ఏందో చిన్న కొడుకులు దారిద్ర ఇండికేటర్ అనే వేసుకోవాలి కదరా పోయినాయాలని. సో మనమైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక ముందన్న అయితే కారంతో పట్టుకెళ్తున్నాడు అనమాట జాగ్రత్తగా. బండి మీద కారంతో పట్టుకెళ్తున్నాడు. మెయిన్ ముందు అద్దం ఉంటుంది కదా, అది అనుకుంటాం మరి ముందుదో వెనకదో మరి. చూడటానికి పెద్దగా ఉంది, ముందుదే కొత్తది పట్టుకెళ్తున్నట్టున్నాడు. అంటే అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అది కవర్ ఉంది, కవర్ మీద పట్టుకొని వెళ్ళాలి కానీ స్లిప్ అవుతుంది కవర్ మీద అయితే. సో ఆ కవర్ తీసేసి పట్టుకుంటున్నాడు అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యాప్ తీసేస్తారు, దాని మీద పేపర్ ఉంటుంది అనమాట. ఆ పేపర్ తీసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది గ్లాస్. సో అదనమాట గాయ్స్. అంకుల్ ఆగండి అంకుల్. సో ఇందాక ఒకటి షార్ట్ వీడియో పెట్టాను చూసారు కదా, అది నిన్న నైట్ జరిగిందనమాట. నేను ఎటు వెళ్ళానంటే మల్లంపేట వెళ్ళాను. మల్లంపేట వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఒకటి రైడ్ పడ్డది లింగంపల్లికి. సరే అని చెప్పి పికప్ ఏమో బుక్ చేసే ముందేమో అదే యాక్సెప్ట్ చేసే ముందేమో 2 kilometers ఏమో చూపించింది. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసిన తర్వాత 3.7 kilometers చూపించింది. సర్లే యాక్సెప్ట్ చేసి వచ్చాక అని చెప్పి వెళ్తున్నా. వెళ్ళకుంది దారి ఎట్లయిందంటే అబ్బో అసలు చెప్పక్కర్లేదు. కింద సిటీ ఉంది, పైన నేనున్నా అంతే. ఆ రోడ్లో ఎవరు లేడు. మళ్ళీ తీరా చూస్తే ఆడ కృష్ణాపూర్ కాడ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఆడదేలే నేను. అల్లంపేట నుంచి ఆ అడ్డదారులు ఆడదేలేను. 2-3 చెరువులు కూడా దాన్ని కాదు. ఆ రోడ్లో నన్ను పాము లేదంటే ఏదో కరిసి చంపితే నా పరిస్థితి ఏంది, నాకు అదే డౌట్ కొట్టింది ఆడ. అసలు రూట్ మ్యాప్లు ఎట్లా పెడుతున్నాడంటే బొకడగాడు ర్యాపిడో వాడు, అసలు దాన్ని ఏమనాలి రూట్ మ్యాప్లు పెట్టామని. చుట్టూ రండి 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 అడ్డగా రండి, గుద్దిపారు దొబ్బుతా. ఇదిగో ఈ అంకుల్ ఇంకోడు ఎలాలా వద్దా అని అడుగుతారు. ఎదురా ఏమొచ్చిందిరా.
సో గాయస్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. చాలు నాకు 700 అటు ఇటుకు తోలుకున్నాను చాలు. ఇక నేను ఏం చేస్తున్నా అంటే పొద్దున మొత్తం సాయంత్రం కాకుండా పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం తోలుతున్నాను. అట్లయితేనే కొంచెం బాగుంది. సో అదనమాట గాయస్. ఇక సో గాయస్ అయితే ఇక మరి ఏమంటున్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాది 100 ఉంది. అది 100 కాస్త మళ్ళీ నాది 78కి పడిపోయింది అనమాట. 100 కాస్త 78కి వచ్చిందంటే చూసుకో. ఒక్క సెంచరీ దగ్గరలోకి వచ్చేసాను. అయిపోయింది సెంచరీ. కానీ బట్ ఏంటంటే కొంచెం ఎవరో ఉంటారు కదా బూతులు పెడుతున్నాడు అది ఇది అని చెప్తున్నాను. నా భాష అంత మన నేనేం చేయలేను. ఇప్పుడు వేరే వాడు బూతులు పెట్టి బీపులు పెట్టినప్పుడు చూస్తారు. నాది డైరెక్ట్ పెడుతుంటే చూడరా. ఎవడైనా చిన్నగా వస్తాడు పైకి. ఎవడైనా కానీ డైరెక్ట్గా వాళ్ళంటే బలిసినోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు. బలిసినోళ్ళు అట్లేదు. మామూలుగా వీడియో వచ్చిన వాళ్ళు ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ పెట్టుకుంటారు కదా. అట్లని తప్పుగా అంటలేదు. డబ్బున్న వాళ్ళని పర్సనల్గా అట్లా ఏం తీసుకోకండి. చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఆ అన్న చూడు కళ్ళజోడు ఎట్ట పెట్టుకున్నాడు. కింద వాడు ఇరిగిపోతే పరిస్థితి ఏంది. ఎంత పెట్టుకున్నట్టాడు 100 అందులో కనపడుతుంది. ఆ కళ్ళజోడు బండిది. అట్లుంటారనమాట మనుషులు. అదేమన్నాడు స్టైల్ అంటారు. స్టైల్ లవడాల స్టైల్. సో అదనమాట ఇక. సో గాయస్ సో వీడియో అయితే 11 minutes అయిపోయిందనమాట. సో మనం అయితే ఇక స్టాప్ చేస్తున్నాం. హ్యాపీ గాయస్ ఎంజాయ్డ్ అనుకుంటున్నా నేనైతే. సో ఒక్కసారి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. కామెంట్స్ పెట్టండి అబ్బా. ఎందుకంటే నాకు ఎట్లా చేయాలన్నా కూడా నాకు ఒక ఎస్టిమేషన్ ఎట్లా చేయాలన్నా నాకు అర్థమవుతుంది అనమాట. కామెంట్స్ పెట్టకుండా మీరు డిస్లైక్ చేసేసి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేం తెలుస్తుంది. నేను ఏం తప్పు చేస్తున్నా నాకు తెలియాలి కదా. సో అదనమాట. సో ఈ వీడియోలో సగం వరకు నేను బూతులు వాడలేదనమాట. ఆడి దగ్గర బస్సు వాడి వల్ల నేను బూతులు వాడాల్సి వచ్చింది. బూతులు అప్పుడుదా కంట్రోల్ చేసుకుంటా. తిట్టట్లేదు. ఫస్ట్ నుంచి చూస్తే మీరు బూతులు అయితే తిట్టలేదు. నేను ఒక్కచాటు కూడా తిట్టలేదు. ఆ బస్సు వాడి వల్ల నేను బూతులు తిట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి పని ఉంది కానీ వద్దు, పెళ్ళి అయిపోయింది, అవసరం లేదు. సో నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. నిన్నటి నుంచి కొడుతుంది. అడగతా అని అంటే అడుగుతా. ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ పెళ్లి చూపులకి ఎవరైనా వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడగండి ఫస్ట్. లేదంటే డ్రమ్ములో పెట్టి సంపి తెగుతారు. డ్రమ్ములోనే కుక్కర్లోనే పడి చచ్చిపోతారు. ఏం లేదు. ఓకే గాయస్ హ్యాపీ గాయస్ ఎంజాయ్ రైడ్ లాడ్ అనిపిస్తుంది నాకైతే. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.